అబ్బా ఏంటి ఎంతకాలం ఇచ్చావు? ఏమండి ఏమండి ఇక కోపడం ఆపేసి విషయం ఏంటో చెప్పు. అదేనండి రేపు నా పుట్టినరోజు కదా అందుకని జ్యువెలరీ షాప్ వెళ్ళి నెక్లెస్ కొంటాను మర్చిపోయారా గోల్డ్ షాప్ ఏంటి నీకు నేను నెక్లెస్ కొంటానని మాట ఇచ్చానా? ఏమో ఏ ఊళ్ళో ఉన్నప్పుడు అన్నాను, కానీ అలా కుదరదు. ఎందుకంటే మన వ్యాపారం ఇప్పటికే డెవలప్ అవుతుంది. అలా నెక్లెస్ కొనడానికి అవ్వదు అంతే. గుర్తు తెచ్చుకోండి, మీరే కదా చెప్పారు నెక్లెస్ కొని పెడతాను శ్రీకాంత్ అంత గోల్స్గా ఉంది అవ్వదు. అన్నీ ఉంటాను అంటే కానీ కొనడానికి అవ్వదు. ఏంటండి ఎప్పుడు వ్యాపారం 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 అంటారు, ఎప్పుడు ఇంట్లో పట్టించుకోరా ఏంటి? ఇప్పుడు అవ్వదు. ఆ వ్యాపారం పరిస్థితి అలా ఉంది, డెవలప్ అవుతుంది ఇప్పుడిప్పుడే, కానీ కొనడానికి అవ్వదు. ఎప్పుడు అంతే, ఎప్పుడు చూసినా ఏదో వంక పెడతా ఉంటారు. అవ్వదు. సరేనండి కొనో పని చేద్దామా? ఏం చేద్దామంటే ఈరోజు బీచ్కి వెళ్ళి సాయంత్రం సినిమా చూసి డిన్నర్ చేసుకుంటామండి. ఏం ప్లాన్ చేశావే నువ్వు? ఇక ఇప్పుడే నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థమవుతా? మధ్యన మన వ్యాపారం కొంచెం కొంచెం డెవలప్ అయ్యి పైనుంచి ఆర్డర్స్ వచ్చి మనకు కొంచెం డెవలప్ అవుతుంటే ఇలాంటి బీచ్లు షికార్లు సినిమాలు భోజనాలు అన్ని వాటిలో తిరిగితే కుదరదు. నేను చెప్పానా కుదరదు. ఎప్పుడు కుదరదు కుదరదు అంటారు. ఏంటండి అసలు నేను అనవసరంగా చేసుకున్నాను. ఆ భావం చేసుకుంటే 7 వారాలు నగలు కొని పెట్టేవాడు. మీరు ఇంత బాగుంటారు వెళ్ళి చేసుకోవచ్చు. నాకు ఎప్పుడు అంతే ఏంటి కుదరదు కుదరదని నీకు చెప్పానా? అంతే. మీ బావుని చేసుకుంటే నాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు అయితే ఎదురుకుండా సుబ్బయ్య ఉన్నారు చూసారా, వాడిని చూసి బుద్ధి తెచ్చుకోండి. మీరు ఉన్నారు ఎందుకు పనికిరారు. ఏంటంటే ఆయన పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు వాడి పెళ్ళాన్ని. మీరు అదే బాధ ఇలా రాగలి. ఇప్పుడు ఎదురుంటి సుబ్బారావు వాళ్ళ ఆమెని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు అంటేనే నీ బాధ. ఇగో వాడికి పువ్వుల వ్యాపారం కాబట్టి పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. నాది కారం వ్యాపారం, నేను కారంలో పెట్టి చూసుకుంటున్నా.